ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ తిరుపతిలోని ఎస్ఎస్బి కళ్యాణ మండపంలోని జరిగిన 11వ తేదీన జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఈ మేరకు పెదవాల్టేరులో ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొంటారని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రయ్య తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించాలని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగుల నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశ జనాభాలో 56% జనాభా గల బీసీలు కులాల పేరు మీద విడిపోవడం వలన న్యాయమైన డిమాండ్లు సాధించలేకపోతున్నారని అన్నారు. సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 25 నుంచి 50% పెంచాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలియర్ నిబంధన బీసీలకు పెట్టారు, దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు జరుపుతున్నాం. కాబట్టి బీసీ ఉద్యోగులందరూ కలిసి కట్టుగా బలమైన ఫోర్స్గా తయారైతే కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి వీలవుతుంది. ఎవరైతే ఏ ఫోర్స్ అయితే సంఘటితమై ఐకమత్యంతో బలాన్ని చూపిస్తారో వారి డిమాండే నెరవేరుతాయి. అమ్మాయినా అడగందే అన్నం పెట్టరు, పాలు ఇవ్వరు. అట్లే మన మోడీ ప్రధానమంత్రి బీసీ ఆయన ఉన్నప్పటికీ మనం అందరం బలంగా ఆయన ముంగట వాదన వినిపించాలి. అప్పుడే ఆయన దిగొచ్చి మన డిమాండ్ సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు తిరుపతి మహాసభలకు 11 నాడు 11 గంటలకల్లా తిరుపతిలో పాల్గొవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా త్వరలోపలనే ఢిల్లీలో పెద్ద సింపోయిజం సెమినార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులోపల బీసీల డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీసీలకు కావాల్సిన డిమాండ్లు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, క్రిమిలేయర్ ఎత్తివేయాలని, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల లోపల బీసీలకు కోటా కల్పించాలని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా బీసీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ల మీద బీసీలు బలమైన ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు నవోదయ పాఠశాలలు పెంచలేదు. కేజీబీ కస్తూర్బా గాంధీ పాఠశాలల సంఖ్య పెంచలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీద మేమందరం డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ సభ్యులుగా కస్తూర్బా స్కూళ్ళను పెంచాలి. అదేవిధంగా నవోదయ పాఠశాలలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రాజ్యసభలో ఒక బీసీ నాయకుడికి, ఒక జాతీయ నాయకుడికి సీట్ ఇచ్చాం కదా, ఎంపీ రాజ్యసభ ఇచ్చాం కదా, అక్కడ ప్రశ్నించడానికి లేదా సర్వీస్ చేయడానికి ఆయనకు అవకాశం కలగాలి అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ లాంటి కమిటీలలో ఆయనకి చైర్మన్ కానీ ఉన్నతమైన మెంబర్షిప్ కానీ ఇచ్చినట్టయితే ఆయన దేశం మొత్తంలో ఉన్నటువంటి అనేక సంస్థలలో తిరిగి, అనేక ఉద్యోగాల సంఘాలలో తిరిగి, అనేక పరిశ్రమల్లో తిరిగి అక్కడ సమస్యలను కానీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ తీయట్లేదు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ తీయాలి అంటే వాటి మీద తిరిగి చర్చించే వ్యక్తి కావాలి. సో కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వం తెలిసినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కానీ, నేషనల్ బీసీ కమిషన్లో కానీ, అటువంటి వాటిల్లో కానీ ఆయన మెంబర్షిప్ ఉన్నట్టయితే కొన్ని కోట్లాది మంది బీసీ ఓబీసీలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.